ఈ లోపల దేవుడు చేసిన కార్యం ఏదైందో తెలుసా? దేవుని బిడ్డలకు ఎవరైనా ద్రోహం తలపెట్టినా, దేవుని బిడ్డలను ఎవరైనా కష్టపెట్టాలని చూసినా, దేవుని బిడ్డలు ఎవరైనా విమర్శిస్తే తప్పు పట్టాలని చూసినా, దేవుని బిడ్డలకు నష్టం కలిగించాలని చూసినా, దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నా దేవుడు చూస్తూ ఊరుకోడండి. నువ్వు చెప్పినా నువ్వు చెప్పకపోయినా ఆ శ్రమ పడుతున్న వారు దేవునిలో మొరపెట్టకపోయినా కదిలి వచ్చి దేవుడు ఆన్సర్ ఇచ్చే జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా. వెంటనే ఏం చేశాడండి? శారాని ఎప్పుడైతే అంతఃపురానికి తీసుకెళ్ళాడో, అబ్రహాము భార్య అయిన శారాని అంతఃపురానికి ఎప్పుడైతే తీసుకెళ్ళాడో, వెంటనే దేవాది దేవుడు వచ్చి ఆ శారాను బట్టి, ఒక సామాన్యమైన స్త్రీని బట్టి ఏం చేశాడండి? రాజుకు, రాజరికములో ఉన్న ప్రతి స్త్రీకి గర్భము రాకుండా దేవుడు గర్భాన్ని మూసివేశాడు.